పప్ప మనిషికి చాలా విషయాలు తెలుసు అవును. కానీ చేయడు. ఉమ్. తెలుసు కానీ చెయ్యరు ఎందుకు? దాని ప్రారంభం. గురించి ఏమైనా చెప్పగలరా? ప్రారంభం. సో మనిషికి చాలా విషయాలు తెలుసు, తప్పదు. మ్మ్. ఫస్ట్ ఆ స్టేట్మెంటే లోపభూయిష్టమైంది. మ్మ్. మనిషి యొక్క మనసుకు తెలుసు, మనిషికి తెలియదు. మనిషి చాలా అనుకుంటాడు, చాలా తెలుసుకుంటాడు, మ్మ్. కానీ చేయడు. ఎందుకంటే సో మెనీ రీజన్స్ ఉన్నాయి. లేజినెస్ కారణం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, సామాజిక పరిస్థితి కావచ్చు, లేకపోతే వర్షాకాలం కావచ్చు. వాడికి అప్పుడే అనుకుంటుంది, వాడు రోడ్డు మీద బొమ్మ వేయాలనిపిస్తుంది, మ్మ్. బొమ్మేస్తే బాగుంటుందని తెలుసు, కానీ వర్షం వచ్చిందని ఆపేస్తాడు. ఓకే. ఏదో కారణం ఉంటుంది. సో కారణాలని పట్టించుకోకుండా తన శరీర మనో ధర్మాలను దృష్టిలో పెట్టుకొని తనకు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్లో నుంచి ఎవడైతే వర్క్ క్రియేట్ చేసుకుంటాడో వాడు మాత్రమే తెలుసుకుంటాడు, చేస్తాడు. మ్మ్. మిగతా వాళ్ళు తెలుసుకుంటారు కానీ చేయలేరు. ఎందుకంటే వాడి యొక్క పొటెన్షియల్ దానికి సరిపోదు, లేదా వాడికి ఉన్న అవగాహన దాన్ని చేయడానికి సరిపోదు. కానీ ఆ విషయం మనిషి అంగీకరించాడు. ఓకే. సో ఎన్నో తెలుసు మనిషికి. ఆధ్యాత్మికంగా తెలుసు, సామాజికంగా తెలుసు, ఆర్థిక పరంగా తెలుసు, కుటుంబ పరంగా తెలుసు. హీ నోస్ మిలియన్ థింగ్స్, ఓకే. కానీ చేయడు. ఊరికి ఆసుగా ఆర్థిక పరంగా డబ్బు సంపాదించాలని తెలుసు, కానీ సంపాదించే ప్రయత్నం చేయడు. ఉద్యోగం చేస్తే స్ట్రెస్ వస్తుందని తెలుసు, అందుకని ఉద్యోగాన్ని వదిలేసి ఏదైనా కొత్తది నేర్చుకుందాం అన్న విషయాన్ని ఎప్పుడు ఆచరించాడు. సో డబ్బు లేకపోతే లైఫ్ లేదని తెలుసు, ఓకే. కానీ దుబారా చేస్తాడు. తర్వాత ప్రపంచంలో ఉన్నది ఆర్థిక సంబంధాలే అని తెలుసు, కానీ అనవసరంగా హృదయ సంబంధాలు పెట్టుకొని బాధపడతాడు. సో ఇవన్నీ తెలుసు. అలాగే సమాజంలో మోసగాళ్ళు ఉంటారని తెలుసు, ఆయన నమ్ముతాడు. మ్మ్. సో ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్త తిండి తినొద్దని తెలుసు, కానీ ఏదో కాంప్రమైజ్ తింటాడు. అట్లా సమాజంలో వేగంగా ట్రాఫిక్ బండిని వేగంగా నడిపితే యాక్సిడెంట్ అవుతుందని తెలుసు, మ్మ్. కానీ టెంప్ట్ అయి నడుపుతాడు, కింద పడతాడు, యాక్సిడెంట్ చచ్చిపోవచ్చు, కాలిపోవచ్చు. సో తెలుసు మనిషికి. సో రకరకాల విషయాల గురించి మనిషి చేస్తున్నదే అక్యుములేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే సమాచార సేకరణ, సమాచార సంగ్రహణ, సమాచార నిక్షిప్తము, సమాచారాన్ని తలుచుకొని చూసుకొని ఫీల్ అవ్వడం. మ్మ్. కానీ నీకు తెలిసిన దాంట్లో నువ్వు 0.1% అన్న ఆచరించగలిగితే అద్భుతం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఒక్కటి తెలుసుకో, అది ఆచరించు. సామాజిక పరంగా ఒక్కటి తెలుసుకో, అది ఆచరించు. కుటుంబ పరంగా ఒక్కటి తెలుసుకో, అది ఆచరించు. వ్యక్తిగతంగా ఒక్కటి తెలుసుకో, అది ఆచరించు. సేవ పరంగా ఒక్కటి తెలుసుకో, ఆచరించు. ఆధ్యాత్మిక పరంగా ఒక్కటి తెలుసుకో, ఆచరించు. ప్రకృతి పరంగా ఒక్కటి తెలుసుకో, ఆచరించు. చాలు, నీ జీవితం చరితార్థం అయిపోతుంది. సో నువ్వు హాయిగా కృతకృత్యుడివే మరణిస్తావు. కానీ ఆ ఒక్కటి ఏమిటి అని ఎంచుకోవడం చాలా పెద్ద సమస్య. ఇప్పుడు కుటుంబ పరంగా ఒకటి తెలుసు అందరికీ, ఏంది, గొడవలు పడొద్దని తెలుసు. ఇప్పుడు నువ్వు దాన్ని ఆచరించు, గొడవలు ఏదేమైనా గొడవలు పడవు. తర్వాత డబ్బు విషయంలో టెంప్ట్ అయ్యి నీ పరిధిలో లేని వస్తువులు కొనకూడదని తెలుసు, అప్పు చేయకూడదని తెలుసుకొని, అందుకని దాన్ని ఒక్కటి ఆచరించి యువర్ లైఫ్ విల్ బి ఆల్ రైట్. సామాజిక పరంగా ఎవరైనా ఆవులు కానీ చెట్లు కానీ ఏదన్నా ఆకలితో ఉంటే ఇంత భోజనం పెట్టాలని తెలుసు, కానీ చెయ్యం. అందుకే అదొక్కటి చెయ్యి. నేను మిగతావన్నీ చేయనండి. నేను ఎక్కడ ఆవు కానీ జంతువు ప్రాణి కనిపిస్తే అవి ఆకలితో ఉంటే తీరుస్తాను, మనిషి కూడా నేను తీర్చాను అని ఏదో ఒకటి చేయి, పూర్తి అద్భుతం. ఏదో ఒకటి. సో మనకి చాలా విషయాలు తెలుసు, కానీ మనం చేయం. దానివల్ల ఏంటంటే చివరికి ఎన్నో అనుకున్నాను, చేయలేకపోయాను అని. ఇప్పుడు నేను యూట్యూబ్ చేయాలనుకున్నా, చేస్తూనే ఉన్నా, రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నా. ఎవరో చూస్తారని కాదు, చేయాలనుకున్నప్పుడు చేయాలి. రెండోది, చేయాలని పిచ్చి పిచ్చిగా చేయకూడదు. నువ్వు ఏ పరిధిలో చేయాలి, ఎంత చేయాలి, నువ్వు చేసే చేష్ట పక్కవాడికి నొప్పి కలిగించేది, బాధ కలిగించేది అయి ఉండకూడదు. ఆ మాత్రం సెన్సిటివిటీ ఉండాలి. అది లేకపోతే జీవితం దుర్భరం అయిపోతుంది. అన్నీ చేసి నీకు ఒక ఆందోళన, లేకపోతే ఒక యాంగ్జైటీ, ఒక గిల్ట్ పట్టుకుంటుంది. అందుకని సో 3 ఉన్నాయి మనకి: యాజ్ ఎ నాలెడ్జ్, యాజ్ అండర్స్టాండింగ్, యాజ్ యాక్షన్. అంటే ఎగ్జాంపుల్, టమాటా చారు ఎలా చేయాలో తెలుసు, దాని అర్థం నీకు నాలెడ్జ్ ఉందని, లేదా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఉందని. నువ్వు టమాటా చారు ఎలా చేయాలంటే 3 ఉన్నారు, గడగడ చెప్పేశారు, ఏముంది, పొయ్యి మీద గిన్నె పెట్టేసేయాలి, టమాటాలు పిసకాలి, దాంట్లో కొన్ని నీళ్ళు పోయాలి, స్టవ్ పెద్దగా పెట్టాలి, పోపు వేయాలి, నూగాలి, అవుతుంది, బాత్ కథం అయిపోయింది, సరిపోయిన దుప్పేసుకోవాలి. ఏం భయ్యా తెలియదా,
చేయంటే అమ్మా నాకు ఉంటుంది భయ్యా అన్నాడు. మరి చెప్పావు కదా, చెప్పాడు కానీ చేయలేదు. సో తెలుసు అనేదానికి ఏమిటంటే నీకు ఇన్ఫర్మేషన్గా తెలుసు అని. రెండవది దాని యొక్క అండర్స్టాండింగ్ ద్వారా తెలుసు అంటే నువ్వు 2-3 సార్లు చేయగాల్చుకున్నావు, ట్రై చేసావు. తర్వాత నీకు చర్య యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆచరణ అంటాం కదా, చాలామంది ఆచరణ శూన్యం ఉంటుంది. దే స్పీక్ టూ మచ్ అండ్ దే డూ లిటిల్. అందుకని మనం ఎక్కువగా ఆలోచించడం మీద దృష్టి పెట్టి ఆచరణ విషయంలో మనం పప్పులో కాలేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు పుస్తకం రాయాలని తెలుసు కానీ రేపు రాద్దంతి, మంచి రోజు చూసుకుని రాద్దంతి, ఎవరన్నా నాకు తోడుంటారా, ఇట్లాంటివన్నీ వస్తాయి. దాని అర్థం నువ్వు రాయవని. ఒకటి గుర్తుపెట్టుకో, నిజంగా నువ్వు ఒక మంచి కార్యాన్ని మొదలు పెడితే నీకు ఎవరి సహాయము దొరకదు. ఇనిషియల్గా నువ్వు ఒక్కడివి చాలా కాలం నిలబడితే ఆ సిన్సియారిటీ వల్ల, ఆ కన్సిస్టెన్సీ వల్ల చాలామంది గుర్తించి నీ పక్కన వెన్నుదన్నుగా నిలబడతారు. ఆర్థికంగా నిలబడతారు, సామాజికంగా నిలబడతారు, నీకు ఎవరో ఫుడ్ చేసి పెడతారు. నీలో ఆ సిన్సియారిటీ, ఆ కార్యదక్షత, ఆ యొక్క స్వార్థరహిత స్థితి, ఆ కన్సిస్టెన్సీ, నిలకడదనం కనబడాలి. నువ్వు ఊరికే నేను మస్తు పని చేస్తా అని చెప్పకూడదు. చెప్తే చేయమంటే సస్తివి. నేను కారు జబర్దస్త్ నడుపుతా, నాలంటోడు పక్కన అనుకో, కీ ఇచ్చి నడుపు చూద్దాం అంటుంది, అప్పుడు సస్తివి. అంటే ఒకప్పుడు నడుపుతుంటే భయపు లైట్గా అయిపోయా, దొరికిపోయాను. అందుకని గొప్పలు చెప్పకు, డంబాలు చెప్పుకో, డబ్బాలు కొట్టుకో. నువ్వు ఎంత చేస్తున్నావు అంతే చెప్పుకో, తెలియదని చెప్పు. నాకు చాలా విషయాలు తెలియదు, ఈ 3-4 విషయాలు తెలుసుకొని ఈ మధ్య ఆచరిస్తున్నానని చెప్పు. చాలా బాగుంటుంది లైఫ్. ఒకడికి మా టెంపుల్లో ఉన్నప్పుడు ఒకడు ఉండేవాడు, వాడికి తెలియని విషయం లేదు కానీ ఎప్పుడు తింటాడు, పడుకుంటాడు. వాడు పాలిటిక్స్ అంటే వాడికి జోలి పెట్టడం ఇష్టం. జోలి పెట్టి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు రాను ఏమవుతుంది, ఫస్ట్ కలిసిన వాడు మంచి జోలి పెడతారు, ఏమయ్యా ఒకటే జోలి పెడతావు, నువ్వు ఏదైనా చేయంటే బాగా చేయి, నాకు ఆసక్తి లేదు. అసలు ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెడితే ఏమేం చేయాలి అని చెప్తాడు, కానీ వాడు ఇంతవరకు బయటికి వెళ్ళి ఒక యాక్టివిజం చేయాలి. వ్యవసాయం ఎట్లా చేయాలి వాడు మస్తు చెప్తాడు, వాడు ఎప్పుడు ఒక మొక్క నాటలే. ఒక బిజినెస్ ఎట్లా చేయాలో గంట చెప్పాడు, తెలియదు. కొత్తగానే ఏదో నోరు ఉంది కదా అని వాగుతావు అన్నమాట. అందుకని మనిషికి తెలుసు పక్క వాళ్ళ విషయంలో తల దూర్చొద్దని, కానీ దూరుతాడు. సో మనిషికి తెలుసు ఏమంటారు, ఇలా ఎక్కువసేపు టీవీ చూడొద్దని, చూస్తాడు. మనిషికి తెలుసు ఐస్ క్రీమ్ తినొద్దని, తింటాడు. మనిషికి తెలుసు, చాలా తెలుసు. మనం పుస్తకం రాసి ఏమేమి తెలుసు, ఆ తెలిసిన వాటిలో ఎన్నెన్ని చేయగలడం చూస్తే చేసేది చాలా తక్కువ. ఇప్పుడు నాకు తెలుసు కొంచెం అడిగితే కింద పడుతుందని, కానీ చాలా కాన్షియస్గా నిలబడి ఉందని. ఎందుకో నాకు యాక్చువల్గా మొన్న నాకు ఈ థాట్ వచ్చింది. ఎవరో మెసేజ్ పెట్టారు పుస్తకాల కోసం. తర్వాత మనిషి మైండ్ చాలా పవర్ఫుల్, అంటే అది తొందరగా అయస్కాంతంలాగా గ్రాస్ప్ చేస్తుంది, కానీ మనిషి యొక్క బాడీ అంత తొందరగా స్పందించదు. ఎవరెస్ట్ ఎక్కాలనుకొని మైండ్ తొందరగా అనుకుంటుంది, కానీ ఎక్కాలంటే బాడీని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అందుకని ఎవరైతే బాడీ మైండ్ కాంప్లెక్స్ రహస్యాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఎక్కువ కాలం మెల్లగా పని చేస్తూ శరీరాన్ని మనసుని ఒక్కటిగా చేరుస్తూ ఒక అద్భుతం. ఇప్పుడు పుస్తకం రాయడం అంత ఆషమాషి కాదు, చేతిరాత్తు. అంటే నేను ఈజీగా రాస్తున్నంటే నేను అలవాటు చేసిన బాడీకి. ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చినా నాకేం టైర్ ఉండదు, నేను ఫాస్ట్గా నడిపి రాలేదు. నాకు ఒకటి తెలుసు, ఇంటికి సేఫ్గా వెళ్ళాలని తెలుసు, కానీ ఫాస్ట్గా పోవాలని నేను పట్టించుకోను. నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నీకు తెలుసు, మెల్లగా ఒక స్పీడ్లో ఒక అర్ధగంట లేట్గా రీచ్ అయినా ఏమవుతుంది. సో మనకు స్ట్రెస్ అవ్వకుండా పని చేయాలని తెలుసు, నేను ఆచరిస్తున్నాను. చాలామంది తెలుసు స్ట్రెస్ అవ్వకుండా పని చేయాలని, కానీ అనవసరంగా హడావిడిగా పరిగెత్తి పక్కోళ్ళ మీద కమాండ్ చేసి పరిచయం అయిపోతారు. సో అందుకని ఇదేమీ సలహా అని కాదు, కానీ ఇది ఒక జీవన విధానం కింద లెక్క. వ్యక్తిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రతిరోజు నిత్యనూతనంగా పని చేయాలి. మొనాటనస్గా ఉండకూడదని తెలుసు, కానీ అదే విధంగా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు బకెట్లో తల పెట్టి, కాళ్ళు పెట్టి, చేతులు పెట్టి స్నానం చేయి. ఒకరోజు బకెట్ నీళ్ళు గుమ్మరించుకొని స్నానం చేయి. ఒకరోజు బకెట్ నీళ్ళు ఇట్లా చిలకరించుకొని స్నానం చేయి. ఒకసారి షవర్ వేసుకుని బోర్లా నగ్నంగా పడుకొని స్నానం చేయి. ఒకసారి ఎల్లగా పడుకొని స్నానం చేయి. ఒకసారి శీర్షాసనం వేసి స్నానం చేయి. ఒకసారి ఒక్కటే బకెట్తో, ఒక్కటే చెంబుతో స్నానం చేయి. రకరకాలు. ఒకసారి బట్ట తడిపి ఆ తడుపు తుడుచుకొని స్నానం చేయి. ఊరికి ఒకేలా ఎందుకు చేస్తున్నావు? ప్రతిరోజు కొత్తగా నేను చేస్తాను కాబట్టి చెప్తున్నా. బాత్రూంలో సీసీ కెమెరా లేదు కాబట్టి మీకు తెలియదు నేనేం చేస్తాను. నాకు నిజంగా అవకాశం ఉంటే అది కూడా చేస్తా.
తప్పేం లేదు, ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే అంటే లైఫ్ షుడ్ బి ఓపెన్. ఆకాశం ఎంత ఓపెన్గా ఉందో లైఫ్ అట్లా ఓపెన్గా ఉండాలి. దాపరికం ఎందుకు, నేను ఏమన్నా అబద్ధం ఆడుతున్నాను, ఎవరన్నా మోసం చేస్తున్నాను దాచిపెట్టుకోవడానికి ఏమి కాదు. లంగోట పెట్టుకొని హాయిగా స్నానం చేయొచ్చు, వంట చేసి చూపిస్తున్నాం, తప్పేం లేదు. సరే అది పర్సనల్ విషయం. కానీ అట్లా ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నా, సో రకరకాల యాంగిల్స్ పెట్టి తీస్తాం. నేను ఎవరికి చెప్పను ఎట్లా తీయాలో, చూద్దాం ఎట్లా వస్తుందో. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని తీసి మాట్లాడుతున్నా, ఏమవుతుంది, ఎవరికి నచ్చితే నచ్చకపోతే ఏంది, ఐఎమ్ ఎంజాయింగ్. తెలుసుకున్నాను, ఏమైనా స్లిప్ అయితే పడితే ఖాళీ అవుతుంది, కానీ చాలా కేర్ఫుల్గా ఉన్నాను. తెలుసు కానీ మంచి పనులు ఏవైతున్నాయో అవి చేయం. తెలుసు కానీ ఏవైతే చేయొద్దో అది చేసేస్తాం. అంటే చెడు చాలా పవర్ఫుల్, అందుకే చెప్పాను కదా, మాయ చాలా పవర్ఫుల్. అజ్ఞానం అనంతము, జ్ఞానము కొంత. చీకటి అంధకారం అనంతము, వెలుతురు కొంత. ఇది మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించారు. మాయ అనంతము, జ్ఞానం చాలా కొంత అని చెప్పారు. అందుకని దైవత్వం ఎప్పుడు కాంతిలాగా మిణుకు అంటుంటుంది, అజ్ఞానము చీకటిలాగా అంతటా అలుముకొని ఉంటుంది. సో ఎవడో ఒక దివ్య పట్టుకొని నిలబడితే వాడి చుట్టూ కొంత వెలుతురు వల్ల అందరూ ఆ జనరేషన్లో పరమహంస చుట్టూ కొందరు చేరి, రమణ తాత చుట్టూ కొందరు చేరి, ఓషో చుట్టూ కొందరు చేరి వాళ్ళ జీవితాలను కాస్త వెలుగు అంటించుకొని పోయారు. అదర్వైజ్ మొత్తం చీకటే ఉంది. అందుకని మనం చీకట్లో యూ కెనాట్ ఫైట్ విత్ డార్క్నెస్, జస్ట్ బ్రింగ్ సమ్ లైట్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పారు. అది కరెక్ట్. అందుకని జీవితంలో ఈరోజే పరివర్తనకు ఒక చిన్న పునాది. ఈరోజే ఒక పుస్తకం చదవడం స్టార్ట్ చేయి. ఈరోజే నీ చుట్టుపక్కల వాళ్ళందరితో మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేయి. తెలుసు దానివల్ల మానవ సంబంధాలు బాగుంటాయి. మీ ఇంట్లో మానవ సంబంధాలు బాగుంటే తినే భోజనం బాగుంటుంది, ఒకరినొకరు చూసుకుంటే చిరునవ్వు బాగుంటుంది. అట్లా నీ జీవితంలో అందరు 2-3 రోజుల నుంచి ప్రశాంతంగా ఉండటం వల్ల నీకు చదువుకోవాలని, ఆడుకోవాలని అనిపిస్తుంది. అట్లా ఒక కొత్త వరకు పునాది అవుతుంది. మాటికి డిస్టర్బెన్స్ అయితే, మాటికి మొహం మార్చుకుంటే నువ్వు ఎప్పుడు రా పని చేసేది? గూట్లే గాడి నువ్వు పని చేయలేవు. అందుకని నేను చెప్పేది ఇష్టం ఒకటి తీసుకోలేకపోతే లేదు. నాకు ఎవరో నేను చెప్పినా వినరని తెలుసు, అందుకని హ్యాపీగా పనిచేస్తున్నాను. వినేవాడు ఎలాగో వింటాడు, నేను కూర్చొని చెప్పినా వింటాడు, నిలబడి చెప్పినా వింటాడు. వాడికి విషయం మీద శ్రద్ధ ఉంటుంది. నాకు ఎవరు చెప్పారు, భయ్యా మీరు మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా బట్టలు వేసుకొని మేకప్ వేసుకొని కూర్చోండి అని. నేను అసలు నువ్వు ఏ ఛానల్ చూస్తున్నావు? నువ్వు మంచి ఛానల్స్ ఉన్నాయి, అక్కడ మంచి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని చెప్తారు, అది చూస్తే రియాలిటీ ఉండదు. నేను వెరీ ఆకాశం, వెరీ ప్రాక్టికల్. ఆకాశం, పంది, గులాబీ, అట్లా మెరుపులు, మేకప్లు ఉండవు. ఎందుకు అంటే నేను చెప్పేది జీవన విధానం గురించి, నేను ఆచరిస్తూ చెప్పకపోతే ఎట్లా అట్లా. సో అందుకని తెలుసు మనిషికి. సో జన్మతః నీ జ్ఞానోదయం అయ్యే ఉందని తెలియదేమో, అది తెలుసుకో. ఆనందము నీ సహజ స్థితి, దానికోసం ప్రయత్నం చేయకూడదని తెలియదు, అది తెలుసుకో. నేను చెప్తున్నా అప్రయత్నతలోనే నిజమైన ఆనంద కుసుమాలన్నీ విరబూస్తాయి, నువ్వు తెలుసుకో. తెలియకపోతే తర్వాత నువ్వు తక్కువ మాట్లాడితే మానవ సంబంధాలు బాగుంటాయి అని తెలుసుకో. నువ్వు కొన్ని సందర్భాల్లో ఏమీ చేయకుండా ఉండడం అది ఒక గొప్ప విజయానికి పునాదినిస్తుందని తెలుసుకో. ఎక్కువ నీళ్లు పోతే చెట్టు చచ్చిపోతుందని తెలుసుకో. అట్లా ఎక్కువ మాట్లాడితే మనిషి చచ్చిపోతాడు. ఎక్కువ పని చేసినా ఎక్కువ సేపు, ఉదాహరణ కాళ్ళు ఒత్తాలి, 3 hours వస్తే కాళ్ళు చచ్చిపోతాయి. కొంచెమే ఒత్తాలి. హారతి ఇవ్వాలి, ఎవరన్నా 10 hours హారతి ఇస్తారా? కొంచెమే ఇవ్వాలి. దేవుడికైనా కొంచెమే సేపే. గంట కొట్టమంటే 3 సార్లు కొట్టి ఆపేసేయాలి. అందుకని ఎక్కువ ఏది చేయకూడదు. కొంచెం రకరకాల పనులు చేస్తూ రోజనే ఒక చక్కటి చెరువు నింపుకోవాలి రకరకాల విషయాలు. అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది సక్సెస్ అయ్యే వాళ్ళు నేను చెప్పే మాటలు అర్థం కావు. అది ఆ మైండ్ వేరే, అది వేరే వైపు వెళ్తూ ఉంటుంది. అన్ని పనులు చేస్తూ అందరి మధ్యనే ఉంటూ హాయిగా ఉంటూ ప్రశాంతంగా ఎట్లా ఉండాలి అని నిజంగా ఆలోచించేవాడికి మన సనాతన ధర్మం యొక్క మూల సూత్రం, ఇక్కడ జయము లేదు, అపజయము లేదు, ధర్మం ఉన్నది. ఆ ధర్మము నీ ఒక్కడి బతకడం కోసం కాకుండా అందరి ఆనందానికి, అందరి జీవితానికి ఉపయోగపడే విషయం అన్నమాట నేను చెప్తున్నది. అందుకని అవుట్ ఆఫ్ 1 lakh ఒక్కడికి నేను అర్థమైతే కొంచెం అది కూడా అదృష్టమే, అది కూడా అద్భుతమే. అందుకని తొందర ఏం లేదు. అది సరస్సు వయసు.